నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నిరసన జ్వాల కొనసాగుతున్న రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు. వ్యవసాయ శాస్త్రవేత్త రవీంద్రనాథ్ కు గౌరవ డాక్టరేట్, అభినందనలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. కొత్తూరు సుబ్బరాయుడి ఆలయంలో నేత్రపర్వంగా ఆడి కృతిక పూజలు, భారీగా తరలివచ్చిన భక్తులు, ప్రత్యేక అభిషేకాలు, పూజలు. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన న్యూరో ఇంటర్వెన్షనల్ విజయం. శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారె సమర్పణ. మానవత్వం మురిసింది, చిన్నారికి పునర్జన్మ లభించింది. సొంత నిధులతో అరుదైన ఆపరేషన్ చేయించిన నంద్యాల వైద్యులు. లంపీ స్కిన్ వ్యాధికి లభించే టీకాలతో పశువులకు రక్షణ. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో వైభవంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, రాష్ట్ర సిఇసి మెంబర్, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, నందిరైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి. వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి. డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల గాంధీ చౌక్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరాయి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. రెండో రోజు నిరసన కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ పరిధిలోని గోస్పాడు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మరియు వారి తల్లిదండ్రులు భారీగా పాల్గొని దీక్షా శిబిరానికి పూర్తి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరుద్యోగులను, ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. 2025 డిఎస్సి ప్రక్రియలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అర్హులైన అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు విన్నవించుకున్నా ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు. న్యాయం కోసం నిరుద్యోగ అభ్యర్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమేయంతో అర్హత లేని వారికి, క్రీడలతో సంబంధం లేని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కల్పించి అసలైన అర్హులైన అభ్యర్థుల పొట్ట కొట్టారని ఎమ్మెల్సీ ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు తిరగబడితే అధికార పీఠం కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఈ డిఎస్సి అక్రమాలపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత విచారణ జరిపించాలని, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడినందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆపేదే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ మెంబర్ రామలింగారెడ్డి, ఎంపీపీ ఆర్థర్ సైమన్, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, నంద్యాల జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ జిల్లా ఎస్టీ విభాగం జనరల్ సెక్రటరీ శంకర్ నాయక్, గోస్పాడు మండల వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండవ రోజు రిలే నిరాహార దీక్షను ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి విరమింపజేశారు. ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఎమ్మెల్సీ శ్రీ ఇస్సాక్ బాషా గారు, అలాగే రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షుడు పిపి మధుసూదన్ రెడ్డి గారు, అలాగే జై జగన్ రిలే నిరాహార దీక్షలో భాగంగా
నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రెండవ రోజు విద్యుతంగా మరి గోస్పాడు మండల స్థాయి నాయకులు యువత ఈరోజు కూర్చొని మహిళలు కూర్చొని ఎంతో ఉత్సాహవంతంగా ఈరోజు కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ఇక్కడ ఉన్న మీ అందరికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోయిన సంవత్సరం 2025లో డిఎస్సి సెలక్షన్స్ జరిగినాయి. దాంట్లో మరి చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి బయటికి రావడం కూడా జరిగింది. ఆ సందర్భంగా మరి 2 వికలాంగులకు అంటే ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 2% ఉండేది దాన్ని 3% పెంచడము, మరి రిటర్న్ ఎగ్జామినేషన్స్ అయిపోయినాక కూడా జీవోలు తీసుకొని వచ్చి 2 జీవోలు తీసుకొని వచ్చి వారికి వికలాంగులకు మరి నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మరి అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కానీ మరి వాళ్ళు స్పోర్ట్స్లో మెడల్స్ రాకుండా కూడా ఊరికే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అయితే తాత పరీక్ష టెట్ పాస్ కాకుండా కూడా వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది మరి ఎంతో గర్హనీయము. దీంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి, మిస్యూజ్ జరిగింది, మరి డబ్బులు కూడా చేతులు మారినాయి. కాబట్టి మరి మీకు అందరికీ తెలుసు, ఢిల్లీలో మరి నీట్ ఎగ్జామినేషన్స్లో పేపర్ లీక్ అవ్వడం వల్ల మరి ఢిల్లీలో జంతర్ మంతర్లో బీజేపీ వాళ్ళు మరి ఉద్యమం చేయడము, మరి ఆ ఉద్యమానికి తలోకి కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయడం మీకు అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఈరోజు మరి నిరుద్యోగులకు ఎన్నో ఆశలు ఉంటాయి. పాపం వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ కూడా మరి ఈ అవకతవకల వల్ల మెరిట్ స్టూడెంట్స్ కూడా రాలేకపోయినారు. కాబట్టి మరి దీనికి బాధ్యత వహించి మరి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ డిఎస్సి సెలక్షన్స్లో ఈ అవకతవకలు జరిగిన సందర్భంగా మన మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ నాయకులు గారి ఆదేశానుసారము నిన్నటి నుంచి 9వ తేదీ వరకు మరి రిలే నిరాహార దీక్షలు, అదేవిధంగా 10వ తేదీ వరకు 10వ తేదీ ఈ ర్యాలీ కూడా ఉంటుంది. కాబట్టి మరి అందరూ నిరుద్యోగ యువతులు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు. ఉద్యమాలను అణచివేస్తే ఏం జరుగుతుందో చూసాము. ఉద్యమాలు అణచివేస్తే ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ఉద్యమాలు మొదలైతే ఏం జరుగుతుందో చూసాం. మొన్న జంతర్ మంతర్ ఢిల్లీలో యువత ఉద్యమించి ఈరోజు ఒక మంత్రి రాజీనామా వరకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని రైతులు నష్టపోకుండా ఈ డిఎస్సీ పైన ఎలాంటి అక్రమాలు ఉన్నాయని చెప్తున్నారు. విచారణ చేసి పోయిందేం లేదు. ఏదైనా ఫలితం ఉంటే అన్ని లోపాలను సవరించుకోవచ్చు, కానీ ఇది ఒక ప్రెస్టేజ్ గా తీసుకోకుండా ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేసి దోషులు శిక్షించి యువతకు న్యాయం చేయవలసిందిగా మా గోస్పాడ్ మండలం తరఫున ఈరోజు నంద్యాల జరిగే కార్యక్రమానికి మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రమంతా 2వ రోజు నిరాహార దీక్ష విజయవంతంగా మొదలుపెట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం చేసే ఆకృత్యాలు, మోసాలు, వాళ్ళ స్వభావం కోసం తీసుకునే నిర్ణయాల పట్ల ప్రతి వ్యక్తి విసిగి వేసారిపోయినారు. విద్యార్థులైతే క్లియర్గా డిఎస్సి 2025 దాంట్లో ఏ రకంగా జరిగిందని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా లోకేష్ గారికి కానీ ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఏమాత్రం చలనం లేదు. నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను డైరెక్ట్గా, మీరు విద్యార్థులు ఏమీ చేయలేరు అనుకుని పొరపాటు పడతా ఉన్నారేమో. ఒక్కసారి విద్యార్థుల శక్తి మీకు తెలియట్లే. ఒక్కసారి మొదలు పెట్టారంటే మిమ్మల్ని మీ కుర్చీ నుంచి దించి మిమ్మల్ని రోడ్డు మీద బజారు పాలు చేస్తారని చెప్పడానికి ఏమాత్రం సంశయించడం లేదు. ఎన్ని అవకతవకలు నిన్నటి నుంచి మేము చెబుతూనే ఉన్నాం, రాష్ట్రం అంతా చెబుతూనే ఉంది. ఆశ్చర్యకరంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు
నేను చర్చకు రెడీ అని చెబుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను ఓపెన్గా, మీరు చెప్పిన వాటికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేక మళ్ళీ చర్చకు రెడీ అంటారా? డిఎస్సి అక్రమాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉంటే 2% 3% చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాంట్లో ఎక్స్ట్రా స్పోర్ట్స్ని యాడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సెలక్షన్ లిస్టులోకి మీరు మీ ఎమ్మెల్యేలు అయినటువంటి పూనా రవికుమార్ గారిని, మీ ఎంపీ అయినటువంటి భరత్ గారిని ఉంచుకోవాల్సిన అవసరం వచ్చింది. పార్టిసిపేషన్ చేస్తేనే చాలు, ఎంతవరకు లేని రకంగా పార్టిసిపేట్ చేస్తే చాలు వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? దోసపాట మండలం నుంచి వచ్చారు. ఏ రకంగా వచ్చారంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చి ఈరోజు మాకు సపోర్ట్ సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. వాళ్ళు కూడా మీ దాని తెలుపుకుంటూ ఉన్నారు. వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నేను శుభానందాలు తెలుపుకుంటూ ఈ ఉద్యమం ముచ్చటతో ఆగదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒకే చర్చ జరుగుతుంది. అది డిఎస్సి మీద. ఏదైతే మెగా డిఎస్సి అని కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుందో అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని యావత్ రాష్ట్రం అంతా దాన్ని ప్రశ్నిస్తున్నా ఈరోజు ఏదైతే పిల్లి ఈ కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటుందో అదే తీరుగా ఈరోజు కూటమి ప్రభుత్వము మమ్మల్ని ఎవరిని ప్రశ్నించట్లేదు, మమ్మల్ని ఎవరు చూడడం లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇది రాబోయే కాలంలో హెచ్చరిక లాగానే కనిపిస్తుంది, సూచిస్తున్నాం చూడండి. ఎందుకు అని అంటే రాష్ట్రం అంతా ఈరోజు ఏదైతే మనకు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద ఉద్యమమే జరిగి కేంద్ర మంత్రినే రాజీనామా చేసే విధంగా ఎవరైతే విద్యార్థులు స్టూడెంట్స్ అక్కడ పెద్ద ఎత్తున జరగడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఈ కేంద్ర నియోజకవర్గము ఒక జంతర్ మంతర్ లాగా వచ్చి వైసీపీ పార్టీ తరఫున మరియు ఏదైతే ప్రజలందరూ నష్టపోయారో, విద్యార్థులు నష్టపోయారో పెద్ద ఎత్తున వారు వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చి మిమ్మల్ని నిలదీయడం ఖాయం, మీ మెడలోంచి ఈరోజు రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదని తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు ముఖ్యంగా అసలు ఏంటి డిఎస్సి అనేది మనకు ఒక డిఎస్సి రాసిన వాళ్ళే కాదు ప్రతి కుటుంబము ఇది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ముఖ్యంగా వైద్యం విద్య అనేది ప్రతి పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో అవసరం. ఇలాంటి వైద్యంలో ఎక్కడ నిర్లక్ష్యం వహించగలరు. అలాంటి విద్యని వైద్యాన్ని అందించే టీచర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇలా తప్పుడు తడికల్లాగా అంటే దొడ్డిదారిన వస్తే రేపొద్దున రాష్ట్ర పరిస్థితి ఏంటి, ప్రజలలో రాబోయే యువత పరిస్థితి ఏంటి అని మేము తెలియజేసుకున్నాము. కాబట్టి ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి, ఖచ్చితంగా అందరూ రావాలి. వ్యవసాయ పరిశోధన రంగంలో విశేష సేవలు అందించిన నంద్యాలకు చెందిన విశ్రాంత అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్కు అరుదైన గౌరవం దక్కింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆయన గౌరవ డాక్టరేట్ను స్వీకరించారు. మెరుగైన నూతన పంట వంగడాలను రూపొందించి రైతాంగానికి అందించిన నిరంతర సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. నంద్యాల ప్రాంతవాసికి రాష్ట్ర స్థాయిలో ఈ స్థాయి గౌరవం దక్కడం పట్ల నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ రవీంద్రనాథ్కు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ రవీంద్రనాథ్ పరిశోధనలు రైతులకు ఎంతో మేలు చేకూర్చాయని కొనియాడారు. అలాగే నందిరైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరిలతో పాటు పలువురు రైతు, సామాజిక, సాహితీ సంఘాల నాయకులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరు సుబ్బరాయుడు గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ శైవక్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఆడి కృత్తిక నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు నేడు విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకు పంచామృతాలు, పండ్ల రసాలు, విభూతి, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు అంగరంగ వైభవంగా జరిపారు. అనంతరం స్వామివారిని పలు రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి మహామంగళ హారతి ఇచ్చారు. భక్తులు కావడులు పాళ్లతో విచ్చేసి స్వామివారికి సమర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆషాఢ మాసంలో రుద్రాయ నమ కాలాయ నమ కలవికరణాయ నమ బలాయ నమ బలప్రమదనాయ నమ సర్వభూతమనోన్మనాయ నమ క్షీరం సమర్పయామి శుక్రమసే తేజోరసి జ్యోతిషే చిత్రేణ పవిత్రేణ సూర్యస్య మదనాస్నావయామి భవావాహిం క్షీరం సమర్పయామి శుక్రమసే తేజోరసి జ్యోతిషే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎస్కొత్తూరు పాణ్యం మండలం నంద్యాల జిల్లా శైవక్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈరోజు చాలా విశేషమైన రోజు. ఆడి కృత్తిక అని సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో కోరిన వారి కొంగు బంగారం. ఈ రోజు ఏదైనా సరే కోరుకుంటే 100 రూపాయల స్వామి అన్నశిష్యు నాగేంద్రుడు వేకోజామ సర్పసూక్తంతో అభిషేకం, మహానివేదన, మహామంగళార్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలా విశేషమైన రోజు. స్వామివారికి 108 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ చేసి స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యం వచ్చేసి నువ్వుల పిండి, చలిపిండి, వడపప్పు, ఎర్రటి పూలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పండ్లు ఏదైనా కూడా స్వామివారికి ఇక్కడ నైవేద్యం పెట్టి కోరుకుంటే 100 రూపాయలు నెరవేరుతాయని స్వామివారు అప్పుడు ఒకనొకప్పుడు ఇక్కడ స్వామి పన్నెండు నాగేంద్రుడు కలిసిన ఆశీస్సుల రూపంలో కోరిన వారికి ఏదైనా కొంగు బంగారం అని అప్పుడు కూడా ఆయన బాల రూపంలో వెలిసి నేను ఇట్లా ఆలయం ఇట్లా కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇట్లా 12 నాగేంద్రుడి రూపంలో వెలిసాను. నేను ఏదైనా కానీ కోరుకుంటే కొంగు బంగారం. ఇక్కడ సంతానం లేని వాళ్ళు కూడా ప్రతి మంగళవారం రావుకాలంలో అభిషేకం ఉంటుంది. రావుకాలం కాలసర్పదోష పూజ, పెళ్లి కాని వాళ్ళు కానీ ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగ రీత్యా ఏది ఉన్నా కూడా ఇక్కడ 3 మంగళవారాలు కానీ 5 మంగళవారం తిరిగి స్వామివారికి ప్రత్యేకంగా గోక్షరంతో అభిషేకము, అదేవిధంగా 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ఎర్రని వస్త్రము, ఎర్రని కిలో కందులు, కిలో బెల్లము ఇట్లా దానం కూడా ఇస్తారు. చాలా విశేషమైన రోజు ఈరోజు. ఓం సాం శరవణ భవాయ నమః. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం ఎస్కొత్తూరు. నా పేరు ప్రధాన అర్చక సుబ్బసత్యనారాయణ శర్మ. ఈరోజు హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తూ మార్గ మధ్యలో ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లాలో వెలిసిన ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రము సుబ్బరాయిని కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించే భాగ్యం కలిగింది. ఆ స్వామివారి సేవలో పాల్గొనడము, ఆ స్వామివారికి అభిషేక అర్చన కార్యక్రమంలో పాల్గొనడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, 2 తెలుగు రాష్ట్ర ప్రజలకున్న దుష్టారిష్ట గ్రహ దోషాలన్నీ తొలగి అందరికీ శుభాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవార్లని కోరుకుంటూ దర్శన భాగ్యము కల్పించిన అర్చక స్వాముల వారికి, ఆలయ అధికారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
8 గంటల మహా పోరాటం, 4 మెదడు అన్యూరిజంలకు ప్రాణదానం. ఒకే సెషన్లో అత్యాధునిక ఎండోవాస్కులర్ సాంకేతికతతో వైద్యుల అద్భుతం. నంద్యాలలోని ప్రముఖ శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో అండ్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగం వైద్యులు అత్యంత సంక్లిష్టమైన అరుదైన వైద్య ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి ఒక రోగికి పునర్జన్మనిచ్చారు. మస్తిష్క రక్తస్రావంతో తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగానికి వచ్చిన ఒక రోగికి అత్యవసర పరీక్షలు నిర్వహించగా మెదడులో ఏకంగా 4 వేరువేరు అన్యూరిజంలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రోగి ప్రాణాలను కాపాడేందుకు ఎమర్జెన్సీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, అనస్థీషియా, క్రిటికల్ కేర్ మరియు న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగాల వైద్యులు సమిష్టిగా ఒక ప్రణాళికను రూపొందించారు. సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఒకే ఎండోవాస్కులర్ సెషన్లో వైద్యులు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 4 ఎన్యూరిజంలను విజయవంతంగా పూడ్చివేశారు. జీవితంలో ఎప్పుడూ లేనంత తీవ్రమైన తలనొప్పి, వాంతులు రావటం, ఉన్నట్టుండి స్పృహ కోల్పోవడం, మాట తడబడటం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్యులు సూచించారు. సమయానికి సరైన చికిత్స అందితే మెదడు అన్యూరిజంల వల్ల కలిగే ప్రాణాపాయాన్ని అరికట్టవచ్చని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రపంచ స్థాయి న్యూరోవాస్కులర్ అత్యవసర సేవలను నంద్యాలలో అందుబాటులోకి తెచ్చినట్లు శాంతిరామ్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ చెన్నకేశవ, క్రిటికల్ కేర్ హెచ్ఓడి డాక్టర్ ఫణీంద్ర, ఎమర్జెన్సీ హెచ్ఓడి డాక్టర్ రఘునాథ్, న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్, న్యూరో సర్జన్ డాక్టర్ శివరామిరెడ్డి, రేడియాలజీ హెచ్ఓడి డాక్టర్ పనీల్ మరియు క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బంది సేవలను ఆసుపత్రి యాజమాన్యం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు రఘురామ్, ఫ్రాన్సిస్, శ్రీకాంత్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డిలు వైద్య బృందం సేవలను కొనియాడారు. నేను డాక్టర్ మధుసూదన్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్, శాంతిరామ్ మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్. ఇవాళ వీఆర్ వెరీ హ్యాపీ. పేషెంట్ జయమ్మ అన్న పేషెంట్ 4 అన్యూరిజమ్స్, ఫస్ట్ టైం ఇన్ రాయలసీమ, ఐ థింక్ స్టేట్ లో కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు. సాల్వ్ బికాస్ ఆఫ్ డాక్టర్ నవీన్, మంచి ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్. ఇట్లాంటి ప్రొసీజర్స్ ఇక్కడ మన శాంతిరామ్ మెడికల్ కాలేజ్ లో తక్కువ రేటుకి, తక్కువ ధరకు చేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలా. అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ who have supported for outcome of this patient. సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలి. అలాగే మేనేజ్మెంట్ కూడా వీఆర్ స్పెషల్ థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ గుడ్ ఎక్విప్మెంట్స్, గుడ్ స్టాఫ్, గుడ్ టీమ్, అండ్ we hope that we will continue this service in future. నమస్కారం అండి, నేను డాక్టర్ నవీన్ కుమార్, న్యూరో అండ్ వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, నంద్యాల శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక టఫ్ కేస్, ఒక కాంప్లికేటెడ్ కేసుని మనము ప్రాణాల అంచులో ఉన్న పేషెంట్ ని మనం కాపాడి ఇలా కూర్చోబెట్టగలిగాము అంటే దానికి ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. నేను శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మా క్యాత్ ల్యాబ్ టీమ్ గా. ఎందుకు అంటే ఈ పేషెంట్ కి ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్ గా రక్తం నాళం అనేది బ్రెయిన్ లో మనకు నార్మల్ రక్తనాళాలు ఉంటాయి, కానీ ఈ పేషెంట్ కి ఏంటంటే ఉబ్బడం జరిగింది, అంటే బెలూన్ లాగా ఉబ్బడం జరిగింది. అలా ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ జరుగుతుంది. బ్లీడింగ్ అయ్యింది అంటే ఆ బ్లడ్ అనేది స్పేస్ లేకపోవడం వల్ల బ్రెయిన్ చుట్టూ మనకు కోమలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది, చనిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి కేసుని మనం ఇమీడియట్ గా ట్రీట్ చేయగలిగితే చాలా పేషెంట్ ఇలా నార్మల్ గా చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. బట్ ఈ కేసులో ఎందుకు కాంప్లికేటెడ్ అన్నాను, ఎందుకు కష్టమైన ప్రొసీజర్ అన్నాను అంటే ఈ పేషెంట్ కి ఒకటి కాదు, బ్రెయిన్ లో 4 లొకేషన్స్ లో వేరు వేరు చోట్ల డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఆమెకు బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఇలా 4 ఉన్నప్పుడు ఒక అన్యూరిజం బ్లీడ్ అయ్యింది అంటే ఇమీడియట్ ట్రీట్ చేయడం అనేది ఓకే, రొటీన్ గా మేము చేస్తూ ఉంటాము, అది ఓకే. బట్ ఇన్ని 4 ఉన్నప్పుడు ఏ అన్యూరిజం బ్లీడ్ అవుతుంది, దేనివల్ల ఆమెకి ఈ ప్రాబ్లం వచ్చింది అనేది డయాగ్నోస్ చేయడం అనేది చాలా కష్టమైన టాస్క్ మనకు. అటువంటి కేసులో మనం ఏంటంటే ఈ 4 అన్యూరిజమ్స్ ని వితౌట్ ఎనీ బ్రేక్ 8 గంటల పాటు అనస్థీషియా సపోర్ట్ లో మనం కంప్లీట్ గా 4 అన్యూరిజమ్స్ ని అడ్రస్ చేసి 4 అన్యూరిజమ్స్ ని కంప్లీట్ గా అప్రూవ్ చేయడం జరిగింది, అంటే క్లోజ్ చేయడం జరిగింది. అలా క్లోజ్ చేయకపోతే ఏమవుతుందంటే బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల ప్రాణాలకు రిస్క్ గా ఉంటుంది.
ఈ సమయంలో మనం యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ కూడా నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అయినా సరే, రాయలసీమ అయినా సరే, ఇండియాలో కూడా ఇంత కామన్ గా మనం యూజ్ చేసిన డిఫరెంట్ మొడాలిటీస్ ఒకేసారి 4 యూజ్ చేసాం మనం. ఒకటి ఫ్లో డైవర్టర్, ఇవి చాలా కాస్ట్లీ స్టెంట్స్ అండి ఫ్లో డైవర్టర్స్ అనేవి. అవి ఈ పేషెంట్ కి రైట్ సైడ్ వేయడం జరిగింది. రైట్ సైడ్ బ్లీడ్ అవుతున్న అనేరిజం కి. లెఫ్ట్ సైడ్ ఆమెకు నార్మల్ సింపుల్ అనేరిజం ఉండింది ఒకటి, కానీ అది కూడా బ్లీడ్ అవుతూ ఉండేది. దానికి సింపుల్ కాయిలింగ్ అనేది చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బేసిలార్ టాప్ అనేరిజం అని, అది పోస్టీరియర్ సర్క్యులేషన్ కి మెదడు వెనక భాగానికి సప్లై చేస్తుంటుంది. వాటికి లియో బ్రేడెడ్ స్టెంట్ అనేది వేయడం జరిగింది. ఇలా మల్టిపుల్ ప్రొసీజర్స్ సింగిల్ సిట్టింగ్ లో 8 hours లో కంప్లీట్ గా వితౌట్ ఎనీ బ్రేక్ చేయడం అనేది ఒక రికార్డ్ గా మేము భావిస్తున్నాము. ఇటువంటి కేసులు మరెన్నో చేయడానికి కూడా మేము అవైలబుల్ గా ఉంటాము శాంతిరామ్ సూపర్ హాస్పిటల్లో. ఇవన్నీ కూడా మనకు ఒక్కరి వల్ల జరగదండి, ఇది టీమ్ సపోర్ట్. నేను న్యూరో అండ్ వాస్కులర్ ఇంటర్వెన్షనలిస్ట్ అయినప్పటికీ నాకు టీమ్ సపోర్ట్ లేకుండా, అనస్థీసియా టీమ్ సపోర్ట్ లేకుండా, క్రిటికల్ కేర్ టీమ్ అంటే ఐసీయూ సపోర్ట్ లేకుండా, ఎమర్జెన్సీ టీమ్ సపోర్ట్ లేకుండా, మేనేజ్మెంట్ సపోర్ట్ లేకుండా, క్యాథలాబ్ సపోర్ట్ లేకుండా, నాకు వీళ్ళందరి సపోర్ట్ ఉండడం వల్ల ఎన్టీఆర్ వైద్య సేవలో మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం ఏదైనా ప్రొసీజర్స్. ఇటువంటి ప్రొసీజర్స్ ఎన్నో చేసి ఎన్నో ప్రాణాలను నిలబెట్టాలనేది మన మెయిన్ ఇంటెన్షన్. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పటికీ పేషెంట్ కేర్ కే ఫస్ట్ మొదటి ప్రాధాన్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా నేను నంద్యాల పట్టణ ప్రజలను, రాయలసీమ పట్టణ ప్రజలను నేను విన్నపం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సుమలత. ఈమె మా అమ్మగారు. మా అమ్మకు 3 ఆడపిల్లలు. మా అమ్మకి సడన్ గా హెడ్ ఏక్ వల్ల తల తిరిగి కింద పడిపోయింది. మేము నార్మల్ అనుకున్నాం, కానీ బ్రెయిన్ లో చిన్న క్లాట్ అయ్యి బ్లడ్ లీక్ అయిందన్నారు. ఎక్కడికి వెళ్ళినా కాదన్నారు. మేము శాంతిరామ్ హాస్పిటల్కి వచ్చాము. సార్ డాక్టర్ జి నవీన్ కుమార్ సార్ మాకు చాలా సపోర్ట్ చేశారు. సార్ ఎంతో కష్టపడి సర్జరీ చేశారు. మా అమ్మ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని ఉప్పరిపేటలో వెలిసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోట శ్రీ శుంకుల పరమేశ్వరి దేవి ఆలయం నుంచి శ్రీ జగజ్జనని అమ్మవారికి శుక్రవారం భక్తులు విశేషంగా పుట్టింటి పట్టు చీరే సారెను సమర్పించారు. పవిత్ర ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణలు, భజనల నడుమ శోభాయాత్రగా బయలుదేరి శ్రీ జగజ్జనని అమ్మవారి వద్దకు చేరుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లతో కూడిన సారెను అమ్మవారికి సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనంతో ఉప్పరిపేట పరిసర ప్రాంతాలు భక్తి పరవశంలో మునిగిపోయాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, కమిటీ ప్రతినిధులు, ఉప్పరిపేట భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో ఉప్పరిపేటలో వెలిసినటువంటి శ్రీ కోట శుంకుల పరమేశ్వరి ఆలయం నుండి శ్రీ జగజ్జనని అమ్మ ప్రపంచంలోనే రెండో ఆలయమైనటువంటి శ్రీ జగజ్జనని ఆలయానికి అమ్మవారికి పుట్టింటి పట్టుచీర మాదిరిగా మన శుంకుల పరమేశ్వరి వీధి నుండి, మన ఉప్పరిపేట వీధి నుండి ఇక్కడి నుంచి భక్తాదులందరూ, గ్రామ ప్రజలందరూ కలిసి అమ్మవారికి పుట్టింటి చీర సారె తీసుకుని వెళ్తున్నారు. కావున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇలాగే జరుగుతూ ఉంటుంది. అది గ్రామస్తుల సహకారంతో ఇలాగే కొనసాగాలని కోరుచున్నాము. భారతదేశ ప్రసిద్ధి చెందిన జగజ్జనని అమ్మవారికి మన భారతదేశంలో 2వ స్థానంలో ఉంది అమ్మవారు. మన కోట వీధిలోనే వెలిసింది. ఆ కోట వీధిలో వెలిసిన అమ్మవారికి మన శుంకులమ్మ తరపున పోయి సంవత్సరం నుంచి మొదలు పెట్టాము. పుట్టింటి పట్టు సారే చీరే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగాలని మా ఉప్పరిపేట ప్రజల భక్తాదుల అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. అమ్మవారి జగజ్జనని అమ్మవారి అనుగ్రహంతో నంద్యాల వాసులకు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, భారత ఎడ్లవేళ అందరికీ వర్షాలు పడి పాడి పంటలు అభివృద్ధి చెందాలని, అమ్మవారి కృప అందరికి ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ తంతు జరగాలని కోరుకుంటున్నాము. కోట శుంకులమ్మ తరపున జగజ్జనని అమ్మవారికి చీర సారె తీసుకెళ్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాము. శ్రీ కోట శుంకులమ్మ దేవి తరపున జగజ్జనని అమ్మవారికి సారి తీసుకుని వెళ్తున్నాము. ఇది 2వ సంవత్సరము. ప్రతి సంవత్సరం ఇలాగే చాలా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. సమాజంలో డబ్బే ప్రధానం కాదు, మానవత్వం, ప్రేమ, విలువలు ఇంకా జీవించే ఉన్నాయని నంద్యాల వైద్యులు నిరూపించారు.
ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే ఫీజులు పరీక్షల పేరుతో జేబులు గుల్ల చేస్తారనే నానుడిని పటాపంచలు చేస్తూ పేదరికంలో ఉన్న ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడి కనిపించే దేవుళ్లుగా నిలిచారు. ఉయ్యాలవాడ మండలం తొడుములదిన్నె గ్రామానికి చెందిన రేఖ అనే చిన్నారికి అతి అరుదైన అపాయకరమైన బుడ్ చియారిస్ సిండ్రోమ్ అనే వ్యాధి సోకింది. కడుపు కాళ్ళు తీవ్రంగా ఉబ్బిపోవడంతో నరకయాతన అనుభవించింది. బాధిత కుటుంబం నంద్యాలలోని శ్రీకరి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ విజయబాబును ఆశ్రయించింది. ఆయన పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ తక్షణమే చేయాలని 5 లక్షల నుండి 6 లక్షల వరకు ఖర్చవుతుందని తేలింది. స్తోమత లేక ఆ తల్లి కంటినీరు పెట్టుకుంటూ దేవుడిపై భారం వేసి ఇంటికి వెళ్ళిపోతాం అని అనడంతో డాక్టర్ విజయబాబు చలించిపోయారు. పాప ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని సంకల్పించారు. ఆయన ఆలోచన మిగతా వైద్యుల చేయుత ఓ చిన్నారికి పునర్జన్మనిచ్చాయి. డాక్టర్ విజయబాబు వెంటనే శాంతిరామ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, రేడియాలజిస్ట్ డాక్టర్ నవీన్లతో మాట్లాడి ఆపరేషన్కు అవసరమైన స్టెంట్ ఖర్చు 3 లక్షలు అవుతుందని తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వాహకులు మిద్దె రఘురాం బెడ్ ఫీజులు డాక్టర్ ఫీజులు పూర్తిగా మినహాయిస్తూ ఉదారత చాటారు. మానవతా దృక్పథంతో వ్యవహరించి చిన్నారికి ప్రాణదానం చేసిన నంద్యాల వైద్యులకు, శాంతిరామ్ ఆసుపత్రి యాజమాన్యానికి స్థానికులు, ప్రజా సంఘాలు నీరాజనాలు పలికాయి. 2 వారాల కిందట మన హాస్పిటల్కి ఒక అమ్మాయి 18 సంవత్సరాల యువతి ఉయ్యాలవాడ మండలం తొడిమలదిన్నె ఊరి నుంచి మన దగ్గరికి వచ్చారు. కడుపు వాపు కాళ్ళ వాపు అని వచ్చింది అమ్మాయి. వాళ్ళ అమ్మ ఒక్కతే, మామూలు పూర్ ఫ్యామిలీ నుంచి సంబంధించిన వాళ్ళు. సో మనం హాస్పిటల్లో టెస్ట్ చేసి స్కాన్ చేసిన తర్వాత బడ్ చియారిస్ సిండ్రోమ్ అనే ఒక అరుదైన జబ్బు ఆ అమ్మాయిని కనుగొన్నాము. ఈ బడ్ చియారిస్ సిండ్రోమ్కి ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ కింద ట్రీట్మెంట్ ఉండదు, ఎందుకంటే 10 లక్షల్లో ఒకరికి వచ్చే జబ్బు ఇది. సో మనం అంతా ఎంక్వైరీ చేసాం. అమ్మాయి చెప్పాం వాళ్ళకి, ఎక్కడన్నా పోతే హైదరాబాద్ పోండి, లేకుంటే ఎక్కడన్నా తిరుపతికి అట్లా పోమంటే వాళ్ళ అమ్మాయి ఎక్కడికి పోలేము సార్, ఇంటికి పోతామని చెప్పింది. సో మేము అలా పంపించడం మనసొప్పక నేనేం చేశానంటే మన దగ్గరలో కర్నూలులో కనుక్కున్నాము. ఆల్మోస్ట్ వాళ్ళు కర్నూలులో 4 నుంచి 6 లక్షలు అవుతుందని చెప్పారు. తర్వాత దగ్గరలో శాంతిరామ్ హాస్పిటల్లో డాక్టర్ మధుసూదన్ రెడ్డి సార్ మెడికల్ సూపరింటెండెంట్ ఫోన్ చేస్తే, లేదు మన దగ్గర ఒక కొత్త డాక్టర్ వచ్చి డాక్టర్ నవీన్ అని, ఇతని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటారు, అంటే రేడియాలజీ ఒక విభాగం ఇది, వాళ్ళు ఈ సర్జరీస్ చేస్తారు. సో ఆ సార్తో మాట్లాడని చెప్తే నవీన్ సార్తో మాట్లాడాను నేను. ఆ నవీన్ సార్ ఏమన్నారంటే ఖచ్చితంగా చేస్తాను, హాస్పిటల్ తరఫున మన రఘురామ్ మేనేజ్మెంట్, శాంతిరామ్ మేనేజ్మెంట్ వాళ్ళు రఘురామ్తో సార్తో కూడా మాట్లాడితే డాక్టర్ ఛార్జ్ బెడ్ ఛార్జ్ లేకుండా చేస్తాము, కానీ స్టెంట్ ఖర్చు కొన్ని ఇంజక్షన్ ఖర్చు పెట్టుకోమని చెప్పారు. సుమారు 3 లక్షలు ఖర్చు వస్తుందని చెప్పారు. అప్పుడు ఒక్కరం భరించడం కష్టం అని చెప్పేసి మా డాక్టర్ గ్రూప్లో షేర్ చేశాను నేను. సో సుమారు 15 మంది డాక్టర్లు వెంటనే స్పందించి అందరూ తలా 10,000 ఇస్తామని చెప్పి సాయం చేశారు. నా తరపు నుంచి ఒక 1 లక్ష సాయం తీసుకొని 3 లక్షలతో ఆ అమ్మాయికి పోయిన వారం సర్జరీ జరిగింది. దీనికి ముఖ్యంగా డాక్టర్ నవీన్ సార్ చాలా కేర్ తీసుకొని ఆ అమ్మాయికి సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత అంటే ఈ బడ్ చియారిస్ సిండ్రోమ్ అంటే ఏమంటే లివర్ పైన ఉన్న ట్యూబ్ బ్లాక్ అయిపోయి ఉంటాయి, రక్తం గడ్డ కట్టిపోయినాయి. ఆ ట్యూబ్లోకి స్టెంట్లు వేయాలి. ఆ స్టెంట్లే ప్రైవేట్ తీసుకోవాలి. ఆ స్టెంట్లు కాస్టే మనకు 2 లక్షలు పడ్డాయి, అంతా కలుపుకొని 3 లక్షలు. సో దేవుడి దయ వల్ల అందరు సాయం చేశారు, అన్నీ కలిసి వచ్చాయి. ఒక యంగ్ గర్ల్ ప్రాణాన్ని కాపాడనే ఆనందం ఉంది. సో ముఖ్యంగా నేను కాకుండా మిగతా సాయం చేసిన డాక్టర్లు, డాక్టర్ వసుధరాణి మేడం సుమిత్ర హాస్పిటల్, డాక్టర్ కౌశిక్ కుమార్ డెర్మటాలజిస్టు, కొడి శ్రీనివాస సిటీ సర్జన్ ఇండస్ హాస్పిటల్, డాక్టర్ మొహమ్మద్ పీడియాట్రిషియను, డాక్టర్ సిద్ధిరెడ్డి సార్ ఇంటెన్సివ్ ఎన్ఐటీస్ హాస్పిటల్, డాక్టర్ వరరాస న్యూరాలజిస్ట్, జగన్మోహన్ రెడ్డి ఆర్థో హాస్పిటల్ జగన్ హాస్పిటల్, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి రాయలసీమ హాస్పిటల్, ఆర్వి శ్రీకాంత్ రెడ్డి ఆర్వి హాస్పిటల్, నాగసుమంత్ రెడ్డి జిఎస్ఆర్ హాస్పిటల్, డాక్టర్ ప్రమోద్ రెడ్డి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డాక్టర్ నాగరిక మేడం ఆప్షన్ గైనకాలజిస్ట్, డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి జిఎస్ఆర్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి సిసినరీ హాస్పిటల్, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి డయాబెటాలజిస్ట్. వీరందరి సాయంతో ఈరోజు ఆ పాప ప్రాణాలు కాపాడగలిగాము. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి ఒక్కరు తమ వంతు ఇటువంటి జబ్బులు రేర్ జబ్బులు వచ్చినప్పుడు ఎవరో ఒకరు యంగ్స్టర్స్ ఇంకొద్ది మంది తీసుకొని ఒకరితో రాకున్నప్పుడు 10-20 మందిని సాయం తీసుకుంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడగలము. సో అని నేను ఆశిస్తున్నాను. సీజనల్ వ్యాధుల్లో భాగంగా పశువులకు సోకే ప్రమాదకరమైన లంపీ స్కిన్ వ్యాధి నివారణకు ప్రణాళికాబద్ధంగా వ్యాక్సిన్ వేయించాలని నంద్యాల జిల్లా ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి పశు పోషకులకు సూచించారు.
ప్రభుత్వం పశువైద్యశాలల్లో టీకాలను అందుబాటులో ఉంచిందని, ప్రతి పశువుకు వ్యాక్సిన్ వేయించి రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై ఆయన తెలిపిన సమగ్ర వివరాలు. మన పశువుల ఆరోగ్యం మన బాధ్యత. నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వ్యాక్సిన్ వేయించి పశు సంపదను కాపాడుకుందామని డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే వ్యాధులలో లంపీ స్కిన్ డిసీజ్ అంటారు. దీన్ని తెలుగులో ముద్ద చర్మం వ్యాధి అని అంటారు. ఇది క్యాప్రీ పాక్స్ వైరస్ వల్ల ఈ వ్యాధి ఈ మధ్యకాలంలో ఆవులు, కోడిదూడలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ మధ్యకాలంలో ఈ ఒక నెల నుంచి ఒక సంవత్సరము ఆవు దూడలు కానీ లేకుంటే కోడి దూడలలో కానీ ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే అతి తీవ్రత ఉష్ణోగ్రత ఉంటుంది. 104 నుంచి 106 వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. చర్మం కూడా ముద్ద చర్మం అంటాం దీనిని. బొబ్బడాలు రావడము, బొబ్బడాలు తీవ్ర స్థితిలో పగలడము, నోటి నుంచి ముక్కుల నుండి స్రవాలు రావడము, అలాగనే కొన్ని దూడలలో వాపులు ఇవన్నీ ఉంటున్నాయి. ఈ లక్షణాలు ముఖ్యంగా ఈ వయసులోనే కనిపిస్తున్నాయి. అలాగనే ఈ వ్యాధి ఎట్లా వ్యాప్తి చెందుతుందంటే దోమలు, పిడుదులు ఇవి రక్తం తాగడం వల్ల ఒకదాని నుంచి ఒకటి దానికి వ్యాప్తి చెందుతుంది. అలాగనే ఒకదానికి ఒకటి ఆనుకొని ఉండడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అట్లనే మనకు ఏదైతే వ్యాధి సోకిన పశువు అక్కడ ఉన్నటువంటి గడ్డిని కానీ లేకుంటే దానాన్ని కానీ తిని వేరే దూడలు తినడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ వ్యాధి చెందకుండా ఉండాలంటే మనము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడైతే పేలు, పిడుదులు ఇవన్నీ ఉన్నాయో దోమలు, వాటిని నివారించాలి. రెండోది, వ్యాధి సోకిన పశువులను దూరంగా వేరే ప్లేస్లో కట్టేసేయాలి. కాబట్టి ఈ రైతు సోదరులు అందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మనం ఈ వ్యాధిని నివారించవచ్చు. మనము ఈ మధ్యకాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనము లంపీ స్కిన్ డిసీజ్ వైరస్కు మనము గోట్ పాక్స్ వ్యాక్సిన్ వేస్తున్నాము. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఈ నెల రోజులలో మనము ఎల్ఎస్డి వ్యాక్సిన్ అంటాము. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి మనము గోట్ పాక్స్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. రైతు సోదరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ వ్యాధిని నివారించవలసిందిగా కోరుతున్నాము. ఏవైనా దూడలలో ఈ వ్యాధి వ్యాప్తి సోకినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యశాలను సంప్రదించాలి, పశు వైద్యాధికారిని. వ్యాధి సోకిన పశువులలో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్, యాంటీపైరెటిక్స్, అట్లనే హోమియోపతి మందులు కూడా ఉన్నాయి. ఎల్ఎస్డి క్యూరు అలాంటి మందులను వాడి మనము ఈ వ్యాధిని చికిత్స చేయడానికి మందులు అవైలబిలిటీలో ఉన్నాయి. నంద్యాల పట్టణంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఈ వేడుకలను నిర్వహించారు. కళాశాలను స్థాపించి 33 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించడంతో పాటు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ సీట్లు పొంది కళాశాలకు, నంద్యాల పట్టణానికి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకువచ్చారని కళాశాల డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. జూనియర్ విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి సీనియర్లు, జూనియర్ల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించేందుకే ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ ఎంతగానో అలరించాయి. విద్యారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందించింది. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నిరసన జ్వాల కొనసాగుతున్న రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు. వ్యవసాయ శాస్త్రవేత్త రవీంద్రనాథ్ కు గౌరవ డాక్టరేట్, అభినందనలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. కొత్తూరు సుబ్బరాయుడి ఆలయంలో నేత్రపర్వంగా ఆడి కృతిక పూజలు, భారీగా తరలివచ్చిన భక్తులు, ప్రత్యేక అభిషేకాలు, పూజలు. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన న్యూరో ఇంటర్వెన్షనల్ విజయం. శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారె సమర్పణ. మానవత్వం మురిసింది, చిన్నారికి పునర్జన్మ లభించింది. సొంత నిధులతో అరుదైన ఆపరేషన్ చేయించిన నంద్యాల వైద్యులు. లంపీ స్కిన్ వ్యాధికి లభించే టీకాలతో పశువులకు రక్షణ. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో వైభవంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.